భువనగిరి విషయానికి వస్తే, ఆలేరు విషయానికి వస్తే అటు ఏదైతే యాదాద్రిలో ఐలయ్య మార్కు కనబడుతుంది అంటున్నారు, మార్పులు చేర్పులు కనబడుతున్నాయి గుట్ట మీద కొంత అంటున్నారు. ఎటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ? చాలా సంతోషం. మా ఇంటి విలువెల్పు తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్నటువంటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు తెలంగాణ ప్రజల మీద, రైతుల మీద, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం మీద ఉండాలి. ప్రజలకు ఎక్కువ సేవలు చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆ స్వామివారిని గత సాంప్రదాయాలు, వందల సంవత్సరాల కింద ఉన్నటువంటి సాంప్రదాయాలన్నీ కూడా గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఆయనకు మార్కుగా నేను గుట్టను కట్టినా, నేను కొండను అభివృద్ధి చేశాను మార్కు కోసమే తప్ప అక్కడ వచ్చే భక్తులకు ఫెసిలిటీ కల్పించలేదు. ఎక్కడైతే పుణ్యక్షేత్రాలు ఉంటాయో భక్తులు వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని వస్తారు. మరి అలాంటి వాళ్ళకు కనీస వసతులు కల్పించకపోతే, అక్కడ లాట్రిన్ బాత్రూమ్ కానీ, నీటి వసతి కానీ, అక్కడ పైకి దర్శనాలకు వెళ్ళట్లో క్యూ లైన్లో సౌకర్యాలు కానీ కల్పించకపోతే, వచ్చిన వాళ్ళకి కొండ కింద సౌకర్యాలు కల్పించకపోతే వచ్చిన భక్తులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో నేను గెలిచిన మొదటి రోజు నుంచి కూడా ఇప్పటికీ 9 నుంచి 10, 12 పాత సాంప్రదాయ పద్ధతులు కానీ, వాళ్ళకి ఫెసిలిటీ కానీ, అన్నదాన సౌకర్యం కానీ, ఇంకా క్యూ లైన్లో మంచినీళ్ళ సౌకర్యం కానీ, లాట్రిన్ బాత్రూమ్ సౌకర్యం కానీ చేసినాం. గతంలో ఉన్నటువంటి భక్తులకు సౌకర్యంగా ఆటోలను పైకి పంపించేది, ఆ ఆటోలు నిషేధించారు, పైన డార్మెంట్రాలు బంద్ చేసిర్రు, కొబ్బరికాయ కొట్టేసి బంద్ చేసిర్రు, క్యూ లైన్లో కనీస వసతులు కల్పించలే. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కూడా సరిదిద్దుకుంటూ నిన్న కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తోటి, ఈవో తోటి, శాశ్వత ధర్మకర్తతోటి అన్నీ ఇంప్లిమెంట్ చేసి ఏదైతే మెట్ల దారి ఉందో మెట్ల ద్వారా పోయే వాళ్లకు అక్కడ షెడ్ ఏర్పాటు చేసి నీడలో వెళ్ళే విధంగా దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి అక్కడ వసతి కలిపే విధంగా, కొబ్బరికాయ కొట్టే విధంగా, గుండంలో స్నానం చేసే విధంగా, ప్రతి భక్తుడు అన్నదానంలో ఉచిత భోజనం చేసే విధంగా నిన్ననే చర్యలు చేపట్టినాం. ఇవాళ ఇంచుమించు 10 నుంచి 15 పనులు కూడా వేగవంతమైనవి. ప్రతి భక్తునికి అన్ని సౌకర్యాలు కల్పించి ఆ స్వామివారి దీవెనలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. నిజంగా ఆ ఎంప్లాయీస్ కూడా చాలా అక్కడ భక్తి శ్రద్ధలతోటి వచ్చే భక్తులకు చూసుకుంటున్నారు. ఈవో గారు కూడా మంచి నేర్పరిగా, చాకచక్యంగా భక్తులకు ఎక్కువ వచ్చి దర్శనం చేసుకునే విధంగా ఎల్ఈడీలలో ఫస్ట్ స్వామివారి ఈ రకంగా ఉంటాడని చూడడం, ఎల్ఈడీలు పెట్టడం, అక్కడ ఉన్నటువంటి వాళ్లకు తీర్థ ప్రసాదం ఇవ్వడం, సనాతన ధర్మంగా అక్కడ తీర్థం కానీ, షటగోపురం కానీ, బొట్టు పెట్టే సాంప్రదాయాన్ని కూడా అన్నీ చేసినాం. అప్పటికి మొన్న 10 సంవత్సరాలకి ఇప్పటికి చాలా ఇంప్లిమెంట్ అయిపోయింది. ఇంకా గుట్టను ఎక్కువ అభివృద్ధి చేయడం కోసం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ గుట్టపైకి తీసుకుపోయినప్పుడు ఖచ్చితంగా ఈ గుట్టను ఇంకా కూడా అభివృద్ధి చేద్దామని మాట ఇచ్చిండు. అతి త్వరలో మళ్ళీ గుట్ట తీసుకుపోయి ఇంకా గుట్ట ఉన్నటువంటి పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి చొరవ చూపి ఖచ్చితంగా అభివృద్ధి చేసే నమ్మకం మాకుంది. స్థానికంగా నేను అక్కడ ఆ ప్రాంతంలో స్వామివారి కాళ్ళ దగ్గర పుట్టి ఆ స్వామివారి సేవ చేసుకోవడం నాకు అదృష్టంగా అభయస్తుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, అక్కడ స్థానికులు చాలా గుడి అభివృద్ధి కోసం పాటుపడ్డారు. ఎంతోమంది గుడి అభివృద్ధి కోసం జాగాలు, ఇండ్లు, భూములు కోల్పోయిన వాళ్ళకు కూడా కొండపైన ఉద్యోగ అవకాశాలు స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ కల్పించడం వల్ల స్థానికంగా ఒక సేవకుడిగా నాకు అవకాశం ఇచ్చింది. సేవ చేసే అదృష్టం ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి కల్పించింది. కాబట్టి వీళ్ళందరికీ ఒక బిడ్డగా నేను ముందుకు పోతున్నా. ఆ రోజు కూడా చెప్పిన, నేను నాయకుడిని కాదు, నేను సేవకుడిని అని చెప్పి ప్రతినిత్యం ఉన్నటువంటి 24 గంటల్లో 18 గంటలు ప్రజలతో మమకమవుతున్నా. రోజు 10 గ్రామాలు తిరుగుతున్నా. ఎవరికే ఇబ్బంది ఉన్నా, ఎవరికే ఆపదున్నా వాళ్ళ బిడ్డగా ముందుకు పోతున్నా. కాబట్టి ప్రజలను ఆస్వాదిస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.